వాస్తు శాస్త్రంలోని మేము పెట్టే యంత్రాల ఒక రోల్ ఏమిటి? ఇది ఎటువంటి యంత్రాలు? ఇది ఎలా ఉపయోగపడుతుంది? మన ఇల్లు అనింది ఎట్లాగంటే ఒకసారి నిర్మాణం అయిపోయింది అంటే, దాంట్లో మనం ప్రతిష్ఠ చేసుకున్నాము, ఇంట్లో ఎంటర్ అయ్యాము అంటే, అందులో ప్రాణం ఉన్నది అని అర్థం. మన శరీరంలో ఎలాగ ప్రాణం ఉన్నాదో, ఒక ఇంట్లో కూడా ప్రాణం ఉంటుంది. ఇంట్లోని ఒక భాగాన మనము ఇల్లు ఏదైనా ఎవరైనా చెప్తారు మీకు వాస్తు ప్రకారంగా మీ ఇంట్లో ఇది ఉండకూడదు. అంటే అది తీయకూడదు, ఇరక్కొట్టకూడదు. ఎప్పుడైనా పిల్లర్స్ గానీ, ఒక బాత్రూమ్ ఉందని, మెట్లున్నాయని ఎప్పుడైనా ఇరక్కొట్టారు అంటే ఆల్రెడీ ఎనర్జీస్ మీ ఇంటికి డ్యామేజ్ అయిపోయాయని అర్థం. అందుకే ఇరక్కొట్టకుండా మేము వాస్తు శాస్త్రంలో ఏం చేస్తున్నామంటే, ఈ యంత్రాలు పెట్టి దాన్ని సరిచేస్తున్నామనమాట. ఈ యంత్రాలు ఎలా పనిచేస్తాయి అంటే, ఈ యంత్రాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టినని కాదు. ఇది అష్టదిగల్లో పెట్టాలి ఇంటికిలో. ప్లస్ బ్రహ్మస్థానంలో కూడా పెట్టాలి. అష్టదిగల్లో పెట్టినప్పుడు మేమేం చేస్తామంటే భూమి లోపల యంత్రాలు పెడతాం. ఎందుకంటే అవి కదలకూడదు. దాని ఒక పొజిషన్ మారకూడదు. ఎందుకంటే దానికే యంత్రాలు దాని ప్రకారంగా వస్తాయి. ఆ పని చేస్తాయి ఎనర్జీస్ అనేది. అందుకే యంత్రాలు ఒక పొజిషన్‌లో పెట్టిన తర్వాత భూమి లోపల పెడతాం. ఎలాగైతే మన శరీరంలోని ఎనర్జీ ఫ్లో అవుతుంది అంటే బ్లడ్ ఫ్లో అవుతుంది అంటే మన శరీరం స్వస్థంగా ఉంటుంది, బాగుంటుంది. అట్లానే ఇల్లు బాగుండాలి అన్నప్పుడు ఈ ఎనర్జీస్ అనేది మనం పెట్టామనుకోండి, ఎక్కడ బ్లాక్స్ లేకుండా ఎనర్జీ బాగా ఫ్లో అయినప్పుడు మీ ఇంట్లోని వాస్తుపూర్వకంగా ఎటువంటి సమస్యలనేది రావు. Visit our Cosmic Healing and Energy Balancing Center. Call us at 9090 505035 or 83091505888 or visit us in Vishakhapatnam Center. We are open mornings 9:30 to 1, evenings 4:30 to 7:30. Cosmic Healing and Energy Balancing Center is here to guide your journey towards balance and positivity.